కొంతమందితో వ్యక్తిగతంగా చేసింది. అంటే మీరు అమ్మాయిల్ని హింసించారని అలాగా. సో దానికి ఏం సమాధానం చెప్తారు శేఖర్? అదేంటున్నాను నేను ఇప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ప్రూఫ్స్ పట్టుకొస్తున్నాను. బట్టగాల్చి మొహమ్మద్ అలీకి 100 పేర్లు చెప్పొచ్చు, 100 మాటలు చెప్పొచ్చు. సో ఏ అమ్మాయి వచ్చిందని అడుగుతున్నారు అయితే మీరు? ఎవరు రాలేదు కదా మీ మీద ఆరోపణలు అదే చేస్తూ? వచ్చింది. మనం ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ కూడా చేశాం కదా. అదే మీకు గుర్తుందా? ఒక అమ్మాయి మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఆ అమ్మాయికి సంబంధించిన మొదటి మొగుడిని వదిలేసి రెండో మొగుడిని వదిలేసి అదే 6 ఇన్వాల్వ్ అయ్యారు. అందరి మీద రేప్ కేసులు పెడుతుంది. సో ఇలా అనుకోకుండా మీరు ఈ కేసులో ఇప్పుడు సెంటర్ పాయింట్ అయిపోయారు దాదాపుగా. అంటే ఈ కేసు గురించి మాట్లాడే వ్యక్తుల్లో మీరు ఏం కోరుకుంటున్నారు శేఖర్? ఏం జరగాలి? రాజ్ తరుణ్ ఇప్పుడు దాదాపు క్లీన్ చిట్టేనా లేక? నేను కోరుకోవడం ఏముందమ్మా, బాధితులు వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ అలాగే రాజ్ తరుణ్ అందుబాటులోకి వస్తారా? మీ చనువుతో, మీ ప్రమేయంతో మీరేమన్నా రాజ్ తరుణ్ని ఫోన్లో కలపగలుగుతారా? ఒక్క ప్రశ్న అడగడానికి నేను అడుగుతాను. ఈ అసలు వ్యవహారం మొదలైంది రాజ్ తరుణ్ గారి విషయం నుంచి కూడా. రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో రాజ్ తరుణ్ గారు. మాట్లాడగానే వెళ్ళిపోకుండా ఒక 10 సెకండ్లు ఎలా ఉన్నారు అడుగుకుంటే బాగుంటుంది కదండి. తప్పకుండా అడుగుదాం. మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్ అసలు రాజ్ తరుణ్ గారు. యా సో వాట్ వుడ్ యూ లైక్ టు సే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ హోల్ థింగ్? అంటే ఇక్కడ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి అండ్ ఉదయ్ అని 2 పిల్లలు వచ్చారండి. వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు. చాలా అంటే ఇట్స్ అ షాకింగ్ థింగ్ బికాజ్ వాళ్ళ ఇళ్లలో తెలిసిన వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా ఏం అయి ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు రాజ్ తరుణ్ గారు మీరు? అంటే హానెస్ట్లీ నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది, కానీ నేను ఎప్పుడు చూడలేదండి. వాళ్ళు ఏంటంటే నేను షూటింగ్కి వెళ్ళేవాడిని, షూటింగ్కి వెళ్ళి రాత్రి వచ్చేవాడిని. వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ప్రీతి నాకు చెల్లి లాంటిది, ఉదయం నాకు నిజంగానే తమ్ముడు లాంటి వాడు. వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకొని అలా కాదు. అంటే ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా మాట్లాడుకునే వాళ్ళమే. ఉదయం అయితే మా ఇంట్లో వంట కూడా చేసి పెట్టేవాడు. చాలా బాగుండదు కూడా తను. అండ్ ప్రీతి కూడా అంతే. షీఈ్ వెరీ నైస్ గర్ల్. సో ఆర్ యూ షాక్ టు నో? ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారని? ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి. నేను క్లియర్ గా నేను చూసాను అని చెప్పట్లేదు, కానీ నాకు తెలుసు అండి. నాకు అవగాహన అయితే ఉంది. నేను మీడియా ముందుకు వస్తే మళ్ళీ నా పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఆగాను. బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఇలా బలవంతంగా ఇవ్వడం అది నాకు తెలియదండి. అది నాకు చాలా తప్పు అనిపించింది. సో ఓవరాల్ గా మరి అంటే ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో? ఇదర్ అబౌట్ అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా రాజ్ తరుణ్ మీరు? లావణ్యకి నాకు అగేన్స్ట్ గా తెలియదండి. ఒకటి ఏంటంటే ఆవిడే మీడియా ముందుకు వచ్చింది, ఆవిడే గోల్ పెట్టింది, ఆవిడ ఇచ్చేసింది. ఇప్పుడు ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. అన్ని ఉన్నాయి. అండ్ శేఖర్ భాషా గారు మీడియా ముందు కూడా చూపించారు. అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫైల్ చేసిన కంప్లైంట్లే అవి. ఆవిడ మీద డ్రగ్ కేసులు, ఒకటి కన్సంప్షన్, ఇంకొకటి పెడలింగ్, ఈ 2 కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అండ్ ఫైల్స్ అన్ని ఆవిడ మీద ఉన్నాయి. Still, personally, I don't have anything against her. The only thing is, నాకు అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే, ఒకటి మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం చాలా తప్పది. 2 శేఖర్ భాష అనే వ్యక్తి ఆయన ఏదో ఎలిగేషన్స్ చేయట్లేదు కదా, ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు విసరడం, ఆయన ముందు మాట్లాడడం, ఇప్పుడు ఆవిడనే కాదండి, ఇప్పుడు ఆవిడ నేను నిజంగా అనకూడదు, కానీ ఇప్పుడు దిలీప్ శంకర గారు ఆయన అలాంటి మాటలు మాట్లాడొచ్చా అండి? ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడొచ్చు? కరెక్ట్ కాదు కదా. చాలా కరెక్ట్. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అనడం, అంటే దీనికి పొంతం లేకుండా అనిపిస్తోంది. ఈ విషయంలో దీనికి పొంతం లేకుండా ఈ ఆస్పెక్ట్కి. మీరు కూడా లేడీ కదా, మీకు అంత ఇప్పుడు ఎవరైనా సరే మనకు కావాలి అనుకుంటే అడిగే విధానం కానీ అప్రోచ్ అయ్యే విధానం,
వేరుంటుంది కదా. ఉమ్. అయితే ఎందుకు ఎందుకు తను అలా నేనే అనుంటారు కావాలి మరి? అనుకుంటే నేనే కావాలి అనుకుంటే ఉమ్, నన్ను మీడియా ముందుకు వచ్చి నా కెరియర్ పాడు చేయడానికి అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలోని. అవును. నిన్ను రోడ్డుకి ఈడుస్తా, నీకు సినిమా లేకుండా చేస్తా, నేనే కావాలి అనుకుంటే అలా ఎందుకు చేస్తారండి? ఉమ్. అంటే ఏం జరుగుంటుంది రాజ్ తరుణ్, మీరు చెప్పండి. అంటే కక్ష కట్టారా మీ మీద, లేక మిమ్మల్ని ఈడ్చి కింద పడేయాలనా ఏంటి? వాట్ ఇస్ దర్ ఇంటెన్షన్ అని మీరు అర్థం చేసుకుంటున్నారు? ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదండి. నాకు నిజంగా అంత ఐడియా లేదు. నేను ఒకటే నాకు తెలిసింది ఏంటంటే ఉమ్, ఆవిడ ఇంతకు ముందు ఆవిడ మీద కేసులు ఉన్నాయి, ఓకే, ఒక పక్కన పెట్టింది. ఉమ్, ఆవిడ కూడా కేసులు పెట్టింది, ఓకే. నా మీద కూడా కేసు పెట్టింది, ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆవిడ మీద ఆల్రెడీ 3 కేసులు 4 కేసులు ఉన్నప్పుడు అదే స్టేషన్ లోని ఉమ్, ఆవిడ నా మీద కేసు పెడితే ఉమ్. ఇలా ఫైల్ చేశారు, ఓకే, అది కూడా ఓకే. నేను లీగల్ అయినా ఫైట్ చేసుకుంటాను. ఉమ్. నాకు Right. ఈ విషయంలో చాలా క్లారిటీ, నేను లీగల్ గా ఫైట్ చేసుకుంటాను. ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ ఏం చూపిస్తున్నారు? ఉమ్, ఆవిడ చూపించేది అంటే 2014 2015. నేను క్లియర్ గా వచ్చి ఫస్ట్ నేనే మీడియా ముందుకు వచ్చి అందరికంటే ముందు మాట్లాడింది నేనే. ఉమ్. 2014 నుంచి ఆవిడ ఇది 15 ఏళ్ళు 14 ఏళ్ళు కాదండి. రైట్. నేను 2012 చివరిలోని ఉమ్, ఆల్మోస్ట్ 2012 అయిపోయే టైంకి హైదరాబాద్ వచ్చాను. ఉమ్, అప్పుడు నేను సినిమాకి పనిచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆవిడ పరిచయం అండి. మా రిలేషన్షిప్ 2014 కాదు 2014 అండి. సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిన తర్వాత మొదలైందంటే అది కూడా నేను ఒప్పుకుంటాను. రైట్. ఇందులో కూడా ఎలాంటి అబద్ధం లేదు. అప్పటి నుంచి 2017 టైంకి మా ఇద్దరి మధ్య ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు. అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను. ఉమ్, ఏవన్నా మాట్లాడితే బ్లాక్మెయిల్ ఇదే ఉంటుంది. ఉమ్, ప్రెస్ ముందుకు వెళ్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, రోడ్డు మీద ఎక్కుతాను, కాల్ చేస్తాను, నేను రోడ్డు గీడుస్తాను చెప్పి. ఉమ్, ఇప్పుడు నాకే కాదండి, ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు, ఉమ్. అక్కడే ఉన్నాడు ఉదయ్. పాపం తన కూడా ఇప్పుడు తన ఫోన్ నా ఫోన్ లాక్కుదని ఆవిడే చెప్పింది కదా. అవును. నా ఫోన్ రాస్తారన్ ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారన్ ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారన్ ఫోన్ ఏం చెప్పి. ఇప్పుడు ఇస్ ఇట్ నాట్ ఇన్వేషన్ ఆఫ్ ఎ ప్రైవసీ? అబ్సల్యూట్లీ. అంటే బట్ అంటే ఇట్స్ సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం, ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు, ఎందుకు ఫోన్లు లాక్కుంటున్నారు, ఎందుకు బెదిరిస్తారని, ఏం కోరుకుని అని. ఏమంటే ఏం కోరుకోవడం కాదండి, అందరినీ కూడా చేతుల్లో పెట్టుకోవాలి. ఉమ్, ఆవిడ ఎలా చెప్తే తోలు బొమ్మలు అందరూ ఆడాలి. ఉమ్, నాకు ఇంతలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు, అంటే మాట్లాడడం ఇష్టం లేదంటే మీతో మాట్లాడడం కాదండి, ఆవిడ గురించి ఇలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు. కానీ రైట్. బాగా తట్టుకోలేక చెప్తున్నాను. ఉమ్, చెప్పు చేతుల్లో ఉండాలి అందరూ. ఉమ్, ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది మూసుకో, ఇది ఉంది మాట్లాడుకో, నా దగ్గర ఉంది, నువ్వు మాట్లాడితే ఇది బయట పెట్టేస్తా, నువ్వు మాట్లాడితే ఇది చేస్తా. ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు భయపడతావు, ఎన్ని రోజులు బాధపడతావు, ఓకే. ఇదంతా జరిగింది, అదంతా జరిగిన తర్వాత డ్రగ్స్ కన్జ్యూమ్ చేసింది, ఓకే. అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు. ఉమ్, కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది. ఆ విషయం ఆవిడ ఏమన్నారు, ఓ రోజు ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇరికించే పరిస్థితి నాకుంటే, ఉమ్, నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకుంటే, ఈ కేసు నుంచి బయటకు రావడం ఎంతసేపు అండి? నాకు ఇన్ని రోజులు ఎందుకంటే బాధపడతాను నేను? రైట్. సో అయితే మొత్తానికి మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు రాశారు? లాస్ట్ క్వశ్చన్ ఇది. మీరు బహుశా షూటింగ్ ప్రమోషన్స్లో ఉన్నారో తెలియదు, కానీ మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా? ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని కానీ? లేదండి, నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే, ఒకవేళ అంటే హాన చెప్తానండి, డ్రగ్స్ నా ముందు ఒకటి అది కూడా ఇప్పుడు గోవా వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి. నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదండి. నేను ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు తీసుకోదు, మోస్ట్లీ నేను ఎప్పుడైనా లేనప్పుడు తీసుకుంటా తప్ప, నేను ఉన్నప్పుడు మాత్రం అంటే నేనేమంటానంటే, అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు, మన దేశంలోనే కామన్ అయిపోయిందండి జాయింట్ కొట్టడం అనేది.
అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని. రైట్. సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత నా ముందు తీసుకోదు. సో ఈ నేను పొద్దున్నే వెళ్తాను. నేను ఎప్పుడండి పొద్దున్న 5:30 మొదలు వెళ్తాం షూటింగ్ కి. వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే 6 కల్లా షూటింగ్ అవ్వాలి. నాకు 9:30 అవుతుంది ప్రతి రోజు కూడా. 1.5 కాల్ షీట్ ఉంటది. 9:30 ఇంతకు వచ్చిన తర్వాత పడుకుని పోతారు. వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయ్ ప్రీతిని కూడా ఇంట్లో కలిసాను. నాకు వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు, చాలా బాగా తెలిసిన వాళ్ళు. చిన్నపిల్లలు ఎన్నేళ్ళమ్మా? ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నానంటే మా అయితే ఏముందో పెగ్గేసుకుంటాం, పెగ్గేసుకున్న తర్వాత పడుకుంటాం. నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఇంత క్లియర్ గా నాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలిసింది. అండ్ ఆవిడ చిన్నపిల్ల, చాలా తప్పది. చిన్నపిల్ల అసలు బేసిక్ గానే తప్పు. చిన్నపిల్లల్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా. అంటే ఎవరికి ఈ వయసు కూతురున్నా కూడా చాలా బాధపడిపోతారు. ఆ ప్రీతి నిజంగా చెప్తున్నా కదా, చెల్లి లాంటిది. ఆవిడ ఎంత మంచి మనిషి నాకు తెలుసు. ఎప్పుడు కూడా కనబడిన ప్రతిసారి కూడా అన్నయ్య 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 అని పలకరిస్తూ ఉండేది. అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది. సో ఇప్పుడు రాజ్ తరుణ్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట అయింది విషయం అంతా. ఏం జరగబోతోంది ముందు మీ భవిష్యత్తు కానీ మీరు ఏం చేద్దామని డిసైడ్ చేసుకున్నారు? హౌ ఆర్ యూ గోయింగ్ టు స్టీర్ యువర్ సెల్ఫ్? ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు, లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకు వద్దాం అనుకుంటున్నారు? జస్ట్ 2 లైన్లు అంతే బిఫోర్ వి. ఎలా బయటకు వద్దాం అని కాదండి, నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నేను నిజంగా చెప్తున్నా, నా దృశ్యం ఇప్పుడు శేఖర్ భాష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటి అలా జరుగుతుంది అన్న బాధతో నేను దాక్కుని ఉండిపోయినండి. శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడాడు. నాకు ఇంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా. ఇంటర్వ్యూలు చేసాం, ఇది చేసాం, అది చేసాం అంతే తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కదా. ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి. మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసాం కదా. అవును. శేఖర్ భాష కూడా అంతే పరిచయం నాకు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా, నాకు అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే తను నించున్నాడు వచ్చి, నేను అడగలేదు, ఏమీ చేయలేదు. నాకు అతను మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు శేఖర్ భాష కూడా అలాగే పరిచయం ఉంది. నించున్నాడు, బలంగా నించున్నాడు. అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఉదయ్ ప్రీతి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు. నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరితోనే మాట్లాడలేదు. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాజ్ తరుణ్? వాళ్ళే కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి. అంటే ఏం లేదండి, హార్ట్ పేషెంట్ ఇద్దరు. మా డాడీ ఇంకా కొంచెం పర్లేదు, మా మదర్ కి మరీ ఎక్కువ. అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి, ఇవన్నీ ఉన్న వ్యక్తి. ఆవిడ వచ్చి తలుపు కొట్టేటప్పుడు ఎలా ఫీల్ అవుతారండి ఆ రోజు రాత్రి? చాలా ఇది చాలా అంటే అసలు అర్థం కాని ఒక ఎక్కడో మొదలైన విషయం ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగం అయిన విషయం రాజ్ తరుణ్. తప్పకుండా ఇందులోంచి దోషులు శిక్షించబడతారు, నిర్దోషులందరూ బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారని ఆశిస్తున్నామండి. నేను మీకు కూడా చెప్తున్నానండి, నా తప్పు ఉంటే నేను మీ ముందుకు వచ్చి మోకరిల్లు ఒప్పుకుంటాను నా తప్పు ఉందని చెప్పి. హలో, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నేను. రైట్. నా తప్పు ఉందంటే మీ ముందుకు వచ్చి మోకరిల్లు మరి ఒప్పుకుంటాను తప్పు. రైట్ రాజ్ తరుణ్, తప్పకుండా మీరు మనసు విప్పి ఫుల్గా మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రాజ్ తరుణ్. ప్లీజ్ టేక్ కేర్. నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ. రైట్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉదయ్ అండ్ ప్రీతి ఉన్నారు. అంటే దాదాపు ప్రీతి, ఉదయ్, డైరెక్ట్గా ఐ వాంట్ టు ఆస్క్ యూ మా కొన్ని క్వశ్చన్స్. ఈ ఫోన్ ఇక్కడ శేఖర్ భాషకి ఇచ్చేయండి. ఏం జరుగుతోంది అసలు? ఏం జరిగింది? మీకు ఎలా పరిచయం లావణ్య? నాకు ఇలానే వర్క్ చేద్దాము, ట్రావెల్ వీడియోస్ చేద్దాం, యూట్యూబ్లో ట్రావెల్ వర్క్స్ చేద్దాం అని చెప్పి. సో ఉదయ్కి నేను పరిచయం అయ్యాను ఫస్ట్. దాని తర్వాత ఇలా అక్క అని చెప్పి నాకు ఒకటి తెలుసు, తను కూడా ఇలానే యూట్యూబ్లో వర్క్ చేద్దామని ఇంట్రెస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట అక్క అని చెప్పి. సో డే 1 నుంచి కొద్ది రోజుల వరకు కూడా ఐ యూస్ టు కాల్ హర్ అక్క ఓన్లీ. సో డే 1 వెళ్ళినప్పుడే నాకు తను ఫోర్స్ఫుల్గా నోట్లో డే 1లోనే యా
ఏమని చెప్పించారు? ఏం చెప్పలేదు, నేను ఇలా కూర్చొని ఉంటే ఇలా టేబుల్ మీద ఇలా తీసుకొచ్చి నోట్లో పెట్టేసింది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా నాకు తెలియదు అప్పటికి. తర్వాత ఏమైంది? యూ లాస్ట్ కాన్షియస్నెస్ ఆర్ నో, ఐ వాజ్ జస్ట్ అంటే ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు తెలీదా? తెలుసా? లేదండి, ఇట్ వాజ్ ఆల్ డార్క్. రాత్రిపూట తీసి ఇలా పెట్టిన తర్వాత నాకు వచ్చి చెప్పింది, తనే తీసుకొచ్చి నోట్లో పెట్టింది, అంత మంట పుడుతుంది అని చెప్పి. ఏం పెట్టారు కూడా తెలియదు నీకు? ఏమి ఇచ్చుంటారు అంటే? సమ్ సబ్స్టెన్స్ అండి. సబ్స్టెన్స్. సో దాని తర్వాత షీ వాజ్ స్టక్ ఫర్ 24 hours. షీ వాజ్ సిట్టింగ్ లైక్ దట్. ఏమి మీరు కదలేకపోయారా? అంటే ఇంకా నష ఎక్కిందా ఇలా ఫుల్గా? చూడటం, నేను ఇలా కూర్చొని ఉండిపోయాను లైక్ ఫర్ 24 hours. వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ అంటే ఎవరెవరు? లావణ్య అండ్ హర్ ఫ్రెండ్స్. సో ఆ రోజు తనే డీజే ప్లే కూడా చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఎర్లీ మార్నింగ్ వరకు డీజే ప్లే చేసింది ఇంట్లో. నువ్వు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు తెచ్చి నీ నాలుగు ఏదో రాస్తారు నీకు తెలియకుండా, అంటే బట్ అప్పటికి నీకేమి అసలు ఇలాంటి అంచనా కూడా లేదు ఇలా నాకు అసలు అలా అంటే సినిమాలు చూసి ఐ నో వాట్ ఈస్ డ్రగ్స్, బట్ ఐ హావ్ నెవర్ సీన్ దట్ ఇన్ మై లైఫ్. యా. మీరు ఎలా పరిచయం ఉదయ్? సో నాకు తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారండి. సో తన ఫ్రెండ్ నుంచి, యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తను. సో తన నుంచి నాకు పరిచయం అవ్వడం జరిగింది. దాని తర్వాత యూజువల్గా తరుణన్న నేను కలుస్తుండే. నేను కలిసేవాడిని. సో దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అండ్ తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో నేను ఇంట్రడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే, తనకి 9 ప్రొడక్షన్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. అది కూడా తరుణన్నదే. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ యూస్ టు ప్రొడ్యూస్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ దట్. సో తన ప్రొడక్షన్ హౌస్ తిని దగ్గర ఉంది, అది ప్రొడక్షన్ హౌస్ ఉండే. సో దాంట్లో మేము షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అని గోవాకి వెళ్ళామన్నమాట. సో అలా 3 months ఒక జర్నీ జరిగింది. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ సీయింగ్ హర్ పొజిషన్, నేను ఐ ఫెల్ట్ ఓకే, సంథింగ్ హ్యాస్ టు బి డన్ హియర్, థింగ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. కానీ 3 months లో మీకు ఎక్కడ డౌట్ రాలే? అంటే తను చేస్తుందండి, అంతకుముందు నుంచి చేస్తుండే. ఈ 3 months లో కూడా చేస్తుండే. మేము గోవాలో ఉన్నాం యాక్చువల్లీ, అండ్ ఇట్స్ లిబర్టైజ్ ప్లేస్ అండ్ దెర్ సో మెనీ పీపుల్ అరౌండ్. చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం కాదు, అందరూ అదే దాంట్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళందరూ డ్రగ్స్ చేసేవాళ్ళు? చేసేవాళ్ళు. మీకు అసలు అప్పుడు కానీ అంటే ఏం అనిపించలేదా, లేకపోతే మనకెందుకులే ఊరుకున్నారా ఏంటి? నేను వచ్చిన పని చూసుకుందాం అన్నట్టు నేను ఉన్నవాడిని. అదే మీరు వచ్చిన పని చూసుకుందాం అని చెప్పి మీరు ఉన్నారు. షూట్ ఫినిష్ చేసుకోవటం, యాక్టర్స్ తో మాట్లాడటం, ఇంకా ఏ కైండ్ ఆఫ్ డ్రగ్స్ చేసేవాళ్ళు వాళ్ళు? మెథిలిన్, MDMA. ఎక్కడి నుంచి వచ్చే తనకి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే అక్కడ దొరికిపోతాయండి, నార్మల్గానే స్ట్రీట్స్లో దొరుకుతాయి అక్కడ గోవాలో. ఓకే. సో నీకు ఇంత చిన్న తల్లివి కదా, నీకు భయం వేయలేదమ్మా? ఇంట్లో అమ్మ వాళ్ళు నాకు భయం వేసింది. నాకు భయం వేసి నేను మా ఇంటికి వెళ్ళిపోదామని, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని ఇంకా బయటికి వెళ్ళనివ్వదు. అంటే ఒక పాయింట్ పెట్టి ఆపేస్తండి, రేపు వెళ్దు కానీ, ఒక గంటకి వెళ్దు కానీ, ఒక 2 గంటల డిన్నర్ చేసి ప్లీజ్ ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, తనని రావడానికి టైం పడుతుంది. ఇదేం బాబాయ్, ఇదేం బుద్ధి బాబాయ్? అంటే ఆమెకి ఎంటర్టైన్మెంట్ కోసం పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయటం. సో ఇప్పుడు తరుణ విషయంలో కూడా, when she is finding so many roads, why she is again coming to her? What do you think? మధ్యలో మస్తాన్ సాయి ఉన్నాడు, దానికంటే ముందు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అదే మీ దృష్టిలో ఏం జరుగుతుందని? ఏమో అండి, తన సొల్యూషన్ ఏంటో తనకైనా తెలుసు, నాకు అర్థం కావట్లేదు. షీ ఈజ్ మెంటల్లీ నాట్ ఫైన్ అని అనిపిస్తుంది నాకైతే. మేమందరం లైక్ ఒక వాయిస్ కాల్ రికార్డింగ్ వచ్చింది, నేను ఇంకా ఇంకొక అమ్మాయి మాట్లాడుతున్నది. అప్పుడు మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, షీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ డిసార్డర్ that is affecting herself and it is affecting other people who are around her. We were just మేము అందరం ఏం ట్రై చేసామంటే, ఒక పాయింట్ లో మా అందరికి అర్థమైంది. ఎంతకాలం అసలు ట్రావెల్ చేసావు లావణ్యతో నువ్వు? నేను 1 year. 1 year you traveled? ఇది ఫస్ట్ టైం ఇలా జరిగినప్పుడు you never felt like rebelling or saying నాకు ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పెట్టావు అదేదో? she used to tell నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా, మీ ఇంటికి వచ్చి గోల చేస్తా. ఇప్పుడు మా ఇంటి దాకా అయితే నేను ఏ ఇష్యూ తీసుకెళ్ళలేను కదా. భయపడి ఉన్నావా? I was scared. I don't want to make myself ruckus. అసలు ఇప్పుడు కూడా నేను రాకపోతుండే. ఇప్పుడు నేను వచ్చింది, నా పేరు వచ్చి తను చేతులారా చేసింది ఇదంతా. నేను రావడానికి కూడా షీ ఈస్ ది మెయిన్ రీజన్. షీ వాజ్ బ్లాక్ మెయిలింగ్ మీ 2 days. నిన్న కూడా షీ వాజ్ బ్లాక్ మెయిలింగ్ మీ అండి. ఫోన్ తీసుకెళ్ళిపోయింది ఉదయ్ది 1 year బ్యాక్. స్టీల్ చేసింది ఫోన్, దొంగతనం చేసింది. సో మస్తాన్ సాయి కేసులో నేను కూడా
ఇన్వాల్వ్ అయ్యి తనకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ మస్తాన్ సాయి విషయంలో. గుంటూరు పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందనమాట. మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టిన కేసు అది. అప్పుడు మేము తను ఎందుకు అందరం కేసు వెళ్ళాం. పెట్టింది అక్కడ? తన మీద రేప్ కేసు పెట్టింది. రేప్ కేసు పెట్టింది. అందులో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సాక్ష్యం చెప్పారా? సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాం మస్తాన్ సాయి సైడ్. మీ ఫోన్ So, తీసేసుకుని అయితే తను దాని తర్వాత ఒక లాంగ్ జర్నీ జరిగింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 months అది fight మమ్మల్ని అయింది. టార్చర్ చేసింది, లైక్ కాల్ ఆ 2 చేసి months లో బెదిరించడం. నువ్వు మస్తాన్ సాయి సైడ్ ఉండొద్దు, నువ్వు తనతో మాట్లాడద్దు, నా సైడ్ ఉండాలి, అండ్ వాడు మోసగాడు. మరి ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కదా ఉదయ్ అండ్ బికాస్ ఇట్ కేమ్ టు అ ఇట్స్ అవుట్ లెవెల్. అండి, ఇట్స్ ఆల్ అవుట్. వీ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఫైటింగ్ ఫర్ ఎనీవన్. ఇట్స్ ఆల్ అవుట్ అంటారు. ఇట్స్ ఆల్ అవుట్. సో ఇప్పటికి కూడా అండ్ నిన్న జరిగిన తర్వాత కూడా మాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. పీపుల్ ఆర్ కన్సర్నింగ్ అస్, మీరు జాగ్రత్త అమ్మా, మీరు జాగ్రత్త అవుతాయి. తప్పకుండా జాగ్రత్త పడమని చెప్తాను తండ్రి. కానీ ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ లింక్స్, మీరు తన టెండెన్సీస్ ముందు నుంచి తెలుసు, అవును. కానీ 1 year తనతో జర్నీ చేసావు తల్లి. నువ్వు అంటే భయపడి అంటున్నావు కదా, భయపడి Yeah. చాలా 1 year అంటే కంటిన్యూస్ 1 year కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఎప్పుడు గొడవనే తనతో. నేను మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ కాల్ చేసి, ప్రీతి నేను ఇలా ఉన్నాను రా, ఒక వారం ప్రీతి నేను రోజుల ఇలా, తర్వాత, ఒక 10 ప్లీజ్ రోజుల నాకు ఎవ్వరు తర్వాత లేరు రారా అంటే షీ ప్లేస్ దట్ విమెన్ కార్డ్. అంటే నేను ఒక Victim card విమెన్. లాగా. యా, నా దగ్గర విక్టిమ్ కార్డ్ ప్లే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ కదా, అట్లీస్ట్ చిన్నగా అర్థం చేసుకోగలను ఫైటింగ్. తనకు అలా జరుగుతుంది, ఎవరి నుంచి ఉంటారు తన కోసం అని మమ్మల్ని మ్యానిపులేట్ చేసి తను మాతో కలిసి మమ్మల్ని కూడా తనతో కలిసి ఫైట్ చేపించిన రోజులు ఉన్నాయి, మ్యానిపులేట్ చేసి మమ్మల్ని. ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఇవన్నీ తెలుసా? అన్నీ అన్నీ తెలుసు. తెలుసు. మా parents కి మా తెలుసు, వాళ్ళ పేరెంట్స్ కి parents కి కాల్ తెలుసు. చేస్తాను. చాలా అంటే చాలా వల్గర్ గా ఏదో చెప్పింది. మా మదర్ ఒకటే చెప్పారు అప్పుడు కూడా, సరే అమ్మ, మా అమ్మాయి నా గురించి తప్పుగా చెప్పింది. తప్పుగా ఏమని చెప్పింది? ప్రీతి ఇలా, ప్రీతి ఇది, ప్రీతి అది ఇది. షీ ఫైన్స్, షీ గో విత్, ఇట్లా తాగుతుంది, బయటకు వెళ్తుంది, నాతోటి ఉంటుంది. సో వి బోత్ డేటింగ్ సిన్స్ 3 years. సో నాతోటి ఉంటుంది, ఇలాంటి మాటలు చెప్పడం. మా ఫాదర్కి కాల్ చేయటం, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయటం, నా మీద ఏదో చెప్పడం, తన మీద ఏదో చెప్పడం. అలా మా మమ్మీ So మదర్ there was ఒకటే so క్వశ్చన్ much అడిగారు. అండి. ఒక్కటి కాదు, ఇలా జరుగుతుంది అని ఒక పద్ధతిలో చెప్పడానికి లేదు అది. ప్రతిసారి తనకి ఎప్పుడైతే మనం గుర్తొస్తామో ఆ రోజు ఒక హోల్ డే మొత్తం మనం స్పెండ్ చేస్తుంది. సో మరి ఇప్పుడైతే మీరు బయటకు వచ్చి చెప్పారు, అయితే ఆ తర్వాత మళ్ళీ నీకు డ్రగ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుందా? సో మేము ఈ రోజు కాదండి బయటకు వచ్చింది. యాక్చువల్లీ మస్తాన్ సాయి విషయం మేము బయటకు బయటకు వచ్చాము. వచ్చాం. ఆ రోజు కూడా మేము పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం జరిగింది. తన సైడ్ మేము నుంచొని మాట్లాడతామని చెప్పి జరగడం జరిగింది. 1 year ఎందుకంటే back. తనకి తానుగా వెళ్ళి ఒక మనిషిని ఇష్టపడుతున్నా అని చెప్పి, రాజ్ తరుణ్ అనే పర్సన్ నాకు తమ్ముడు లాంటి వాడు, ఒక ఉమెన్ కి ప్రొటెక్షన్ కోసం ఉంటున్నాను ఇక్కడ, అంతే, అంతకు మించి ఇంకేం లేదు అనే మాటలు తనగా చెప్పింది. ఎవరితో? మస్తాన్ సాయికి, మాకు. ఇంకా నా దగ్గర అది proof రికార్డ్ ఉందా? కూడా ఉంది. ఐ హ్యావ్ ద రికార్డ్, బట్ ఐ కెన్ ప్లే ఇట్ పర్సనలీ టు యూ బికాస్ the other party has some objection, but I can play to you అంటే and you ఎవరితో? can listen and you can tell to the people. అంటే బేసికలీ మస్తాన్ సాయికి ఈ అమ్మాయి రాజ్ తరుణ్ తమ్ముడు అని చెప్పడం, తమ్ముడు అని చెప్పడం. అంతేకాకుండా తమ్ముడు బయట కావాలి. మొగుడు అని చెప్పుకొని తిరుగుతాను, బయట ఎందుకంటే నాకు చెప్తే protection ప్రొటెక్షన్ కోసం. కావాలి కాబట్టి. బికాస్ నేను ఒక ఆడపిల్లని, బయటికి నాకు వెళ్తే ప్రొటెక్షన్ నన్ను ఉండాలి. ఎవరైనా ఏదైనా So- చేస్తారు. సో పీపుల్ మైట్ పుట్ సో ఇప్పుడు ఇంకా మీతో లావణ్య గారు టచ్ లో ఉన్నారా? ఎస్, యాక్చువల్లీ మొన్న షీ ఈస్ కాలింగ్ us and threatening us since 2 weeks. ఏం థ్రెటన్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ ఫోన్ ఉన్న తన దగ్గర. ఉదయ్ ఫోన్ లో మేమిద్దరం దిగిన ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. అవును, దిగుతారు ఫోటోలు. ఇప్పుడు so- అయిపోయింది కదా, రౌట్ ఉంది ఓపెన్ కదా. మొన్నటి వరకు ఫస్ట్ అంటే కేసు ఏం చెప్తారు? మీ ఇద్దరికి సంబంధం ఉందని. అంతే అండి. ఉంటే మీ పేరెంట్స్ కి తెలుసు. అన్ని తెలుసు సపోజ్ ఆల్రెడీ. తెలుసు అనుకోండి, ఏం జరుగుతుంది బట్ వీ తర్వాత? డోంట్ వాంట్ దట్ టు కమ్. సి దట్ ఈస్ అవర్ పర్సనల్ థింగ్. ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి దాంట్లో వెళ్ళి పోస్ట్ చేసి అబ్సీన్ కామెంట్స్ అన్ని చేయడం అట్లాంటివి చేస్తారు. చాలా వల్గర్ గా, అంటే నా గురించి స్పెసిఫిక్ గా వల్గర్ గా పెట్టింది అనమాట. యూ కెన్ సీ చాలా ఎంత అంటే ఎన్నేళ్ళు తల్లి నీకు? 23. I also I'm an influencer. I also have some followers and I can't face all that in తన media. పేరు మీద ఓపెన్ చేసిన ఫేక్ అకౌంట్ అండి ఇది. నేను నిన్న మీడియా ముందుకి రాకముందు జరిగిన ఇష్యూ అది. నేను మీడియా ముందుకు రావడానికి కారణం కూడా అదే. తన ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి తన గురించి అసభ్యంగా కమెంట్స్ పెట్టడం అండ్ అసభ్యంగా దాని కింద మ్యాటర్ రాయటం అండ్ దాంట్లో నాకు థ్రెటన్ చేయడం. అది అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేసిందండి. వాట్సాప్లో కూడా ఉంది చాట్. వాట్సాప్ లో డైరెక్ట్ గా చెప్పిందండి, నీ ఫోన్ వేరే ఒక అమ్మాయికి ఇచ్చేసాను,
తనే ఇదంతా చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ మెసేజ్ అసలు చేసింది. ఇంతమంది ఇన్వాల్వ్ అవడం అంటే ఒక వ్యక్తితో అర్థం కావట్లేదు అసలు. వాళ్ళకి She is- ఆవిడకేం కావాలి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఇద్దరు లైఫ్ మీది, మీ ఇష్టం. యాక్చువల్లీ బయట పెట్టినా? లైఫ్ మాదని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసి ఒక 2 years అవుతుంది, 1.5 year అవుతుంది. మరి ఇప్పుడు ఏంటి మరి పంచాయతీ? ఇప్పుడు ఏంటి? మీతోటి తరుణ్ అన్న ఆల్రెడీ రాజ్ తరుణ్ అనే పర్సన్ హీస్ ఫేసింగ్ సో మచ్. మా కళ్ళ ముందు మేము విట్నెస్లం అండి. ఇవాళ when she's fighting with him, when she's hitting him. హిట్టింగ్ హిమ్. ఎస్, షీ హిట్ హిమ్. నేను, ఉదయ్, ఇంకా ఒక నలుగురు ఉన్నారు. అంటే కొట్టడానికి కారణం, కొట్టకూడదు ఏదేం కదా, బట్ కొట్టడానికి షీఈస్ కారణం వెరీ అగ్రెసివ్ అండి. అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుందండి. షీ హాస్ యాంగర్ ఇష్యూస్, అ లాట్ ఆఫ్ యాంగర్ ఇష్యూస్. నేను చాలా ఎక్కువ మంది తాగేస్తుందని చెప్పి ఐ వాజ్ దేర్ ఇన్ హర్ హౌస్ కదా, అక్క నువ్వు చాలా ఎక్కువ మంది తాగుతున్నావు అక్క అంటే షీ స్కోల్డెడ్ మీ అ బ్యాడ్ వర్డ్. అండ్ దాని తర్వాత నువ్వేమన్నా నాకు మందు కొని పెడుతున్నావా, నీ డబ్బులతో కొని పెడుతున్నావా, నీకెందుకు అని ఇలా క్వశ్చన్ చేసేది. దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆవిడకి మదర్ ఫాదర్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఉన్నారండి, వాళ్ళు పటాన్ చెరువు చెరువులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడతారు కదా ఇంత జరుగుతుంటే. యాక్చువల్లీ దీనికంటే ముందు తన మీద ఒక డ్రగ్ కేసు జరిగింది. ఆ డ్రగ్ కేసులో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి మీడియా పీపుల్ వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. సో ఎస్ ఆర్టీవీ డిడ్ అ ఇంటర్వ్యూ విత్ హర్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంటికి వెళ్ళి దే టుక్ అ ఇంటర్వ్యూ ఆఫ్ హర్ ఫాదర్. అందులో వాళ్ళ she was in prison for 45 days. ఎస్, ఇన్ చంచల్గూడ జైల్. అదే మీరు చెప్పారు కదా ఇందాక. అదే షీ వాజ్ ఇన్ ప్రిజన్ నుంచి బయటికి వచ్చాక షీ కాల్డ్ మీ. అండ్ ఫస్ట్ ఉదయ్ కాల్ చేయలేదు, నాకు కాల్ కాదమ్మా, ఒక్క విషయం అడుగుతాను చెప్పు. నీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, మీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం అన్నది మన ఇంట్లో వాళ్ళకి మనకి డేంజర్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? ఐ ఫెల్ట్ అది డేంజర్. ఇంకా మేము తనతో మాట్లాడకపోతే ఇంకా ఎందుకంటే డేంజర్. ఇదేదో ఆరోపణ కాదు. ఎవరైనా బట్ట కాల్చి బీడేసి ఆరోపణ చేస్తే మనం ఏ స్త్రీని, ఏ పురుషుడిని, ఎవరిని మనం అక్యూజ్ చేయకూడదు. మీరే అంటున్నారు చెంచల్గూడ జైలు 45 days ఇంత జరిగింది కదా తతంగం. నార్సింగ్ పిఎస్ లోనే కంప్లైంట్ రేజ్ అయిందండి. అండ్ తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. Why would you want to associate? Why can't you block her? ఎందుకు చేయలేదు అంతవరకు? Before this, there was a person who called Raj Tarun. He is in the house. So I've been meeting him since longer time. Almost ఒక 4 years అయిపోయిందండి. నేను తనని కలవడం జరుగుతుంది. తన పొజిషన్ చూసి యాజ్ అ పర్సన్, యాజ్ అ హ్యూమన్ గా ఐ షుడ్ టేక్ అ స్టాండ్ అట్లీస్ట్ టు చేంజ్ హర్. నేను దీన్ని బయట పెట్టి తన ఫేమ్ ని తనని సంస్కరిద్దాం అనుకున్నారు మీరు? అంటే అట్లీస్ట్ మేమే కాదు అందరూ, ఈవెన్ సాయి కూడా మస్తాన్ సాయి కూడా మీకు పరిచయమా? మీకు అంటే యా అండి, బేసిక్ గా అందరం కలిసే ఫేస్ చేసిన ఇష్యూ అండి ఇది. అవును, కానీ మస్తాన్ సాయి మీద రేప్ కేసు పడితే తిన వైపు ఎలా నిలబడ్డారు మీరు? అప్పుడు తన వైపు నిలబడలేదు, మేము మస్తాన్ సాయి వైపే నిలబడ్డాం. అందుకే మమ్మల్ని టార్చర్ చేసింది. బట్ నా వైపు నిలబడాలని చెప్పి డిమాండ్ చేశారు. అప్పుడు అలానే చేశారు, ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. చాలా చాలా బాధాకరం తల్లి. ఒక్కసారి ఆలోచించాము పేరెంట్స్ నేను అలా ఆలోచించాను. కుంగిపోతారు తెలుసా తల్లిదండ్రులు. ఐ అండర్స్టూడ్ దట్. కాబట్టి నేను భయపడి తనతో మాట్లాడాను. ఇదంతా బయటకు వస్తే అనవసరంగా మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎఫెక్ట్ అయ్యారు కదా. తనే నా మీడియాలో అన్ని పేర్లు తీసి స్పీకింగ్ వెరీ వల్గర్లీ నాకు ఇలాంటి మెసేజ్లు పెడుతుంది, ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది. కాబట్టి నేను రావాల్సి వచ్చింది. చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ అమ్మా. ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ. బికాస్ యునో బ్రైట్ భవిష్యత్తు ఉండే ఆల్ మై ఫ్యామిలీ, ఆల్ మై ఫ్రెండ్స్, నాకు ఈ నా లైఫ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తిన గురించి, తిన వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అనేది. ఆల్ మై ఫ్రెండ్స్ నో. 3 months. Why were you in rehab? Because I got addicted. Drugs addict. Yeah, because of her only. She made me keep doing it. Even Mastan Sai kuda telusu. What drugs did you take? She made me do MDMA. బలవంతంగానా? బలవంతంగా తర్వాత దాదా నేను పడుకుంటే కూడా అక్క నా వల్ల కాదక్క ప్లీజ్ పడుకుంటా అంటే కూడా నన్ను లేపి దా అంటే ఉదయం ఉన్నప్పుడే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావా, నాతో అయితే నువ్వు చేయవా, ఇలా ఏదో ఒక టాపిక్ ఎమోషనల్గా ఏదో ఒకటి చెప్పి షీ యూస్ టు, ఇంకా మాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు. వీ షుడ్ లిజన్ టు హర్ అంతే, లేకపోతే రచ్చరచ్చ చేస్తా. అంటే ఇది బహుశా నువ్వు చెప్పేది అర్థమవుతుందమ్మా. మీకు అది ఆ సిచ్యువేషన్లో నీకు విచక్షణకి కూడా తావు లేకుండా, స్కోప్ లేకుండా మా ఇంటికి వెళ్ళి మా కార్ పలగొట్టేస్తా అని చెప్పి మా మదర్కి కాల్ చేసి బెదిరించింది కూడా ఆల్రెడీ. జరిగిందండి ఒకటింటికి అర్ధరాత్రి వాళ్ళ పేరెంట్స్ అలర్ట్ చేయడం, మేము ఇంటి చుట్టుపక్కల ఎవరైనా మనుషులు పెట్టడం,
ఎందుకు అలా అంటే నువ్వు నో చెప్తేనా? యా, నేను తనకి సపోర్ట్ నిలబడాలంటుంది. నేను ఐ కాంట్ సీ, నేను తనకు ఒకటే చెప్పా, సపోర్టే కావాలండి. ఇఫ్ ఐ హ్యావ్ టు కమ్ అండ్ సపోర్ట్ యూ, తనకు సపోర్ట్ కావాలి. అక్కడ న్యాయం లేదు, అన్యాయం లేదు, సపోర్టే కావాలి తనకి. ఇప్పుడు నిజం ఉంటే వి ఆల్సో కెన్ గో అండ్ స్టాండ్. ఒక ఆడపిల్ల Did you report that she has peddled drugs to you and మీరు డబ్బులు ఇచ్చి తీసుకునేవారా ఫ్రీయా? No, she never sold it to me. She always had with her in her house అన్నమాట. తను ఖర్చు పెట్టుకుంటూ. ఇంకా ఒక అమ్మాయి చెర్రీ అని చెప్పి. ఎన్నేళ్ళ ఆ పాపకి? తను 30 years. అసలు బుద్ధి ఉండాలి. వ్యక్తిగత బంధాలు ఎట్లా అయినా చావని శేఖర్, కానీ డ్రగ్స్ బలవంతంగా అసలు ఏ విధంగా ఇచ్చినా తప్పే. బలవంతంగా ఇచ్చి అలవాటు చేయడం అనేది ఇది ఎక్కడ సో ఎటువంటి ఆనందం ఇది? అంటే ఇంకేమన్నా అసలు అర్థం కావట్లేదు. ఒక కంపెనీ కావాలి 24 hours మేల్కొంటారు ఏదో చెప్పి. అది కానీ ఇవన్నీ ఒకటి ఐ వాంట్ మెయింటైన్. ఇవి మీరు ఆధారాలతో పాటు మీరు చూపిస్తున్న మీ వర్షన్. ఆఫ్ కోర్స్ లావణ్య వర్షన్ ఏమన్నా ఉంటే ఆవిడ చెప్పదలుచుకుంటే మాట్లాడదలుచుకుంటే షీ కెన్ కమ్ టాక్ టు ఐ డ్రీమ్ అండ్ తన వర్షన్ ఏంటో వినొచ్చు. బట్ మీరు చెప్తున్నారు నిర్ధారణగా. ఉదయ్ మీరు చెప్పండి, మీ తర్వాత ఎప్పుడు బయటపడ్డారు? 1.5 years ఇచ్చా. విచ్ రీహాబ్ మీరు కూడా వెళ్ళారు రీహాబ్? మీకు అలవాటు కాలేదు. ఎలా మీరు అలవాటు కాకుండా ఎలా ఉండిపోయారు? అంటే తను ఫోర్స్ చేసేది కాదండి, తనకి నాకు ఎప్పుడు అవసరం ఉండేది. బేసికల్లీ కంపెనీ కావాలి, చెలికత్తి కావాలి, చెలికాడు కాదు. ఓకే, ఒక్కొక్క పర్సన్ లేడీ పక్కకు పెట్టుకొని తను చేసే. డూ యూ రిగ్రెట్ అమ్మా తల్లి? ఎస్ ప్రీతి, యూ రిగ్రెట్? నో, అంటే యా, నేను నా లైఫ్లో ఐ వాజ్ వెరీ హెల్దీ అండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఐ లాస్ట్ 10 kgs వెయిట్ నేను లాస్ అయిపోయా. దానివల్లనే మా మదర్ రికగ్నైజ్ చేశారు, ఈ అమ్మాయికి ఏదో అవుతుంది. అండ్ నన్ను చాలా డిప్రెషన్కి గురి చేసింది తను, నన్ను ట్రిగర్ చేయడం. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నా పార్ట్నర్స్ అందరికీ మెసేజ్లు పెట్టి, దీనికి జీవితం లేకుండా చెయ్యి, నువ్వు నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని ఒక మగోడికి పెడితే హౌ అలా పెట్టినట్టు నీకు ఎలా తెలిసింది? ఐ హ్యావ్ చాట్స్ అండి. సాయి తెలియటం కాదండి, అతను కంపెనీ పెట్టిందనమాట. షీ స్టార్టెడ్ కంపెనీ, ఇట్స్ మార్కెటింగ్ కంపెనీ. సో దాంట్లో ఒక పార్ట్నర్ అనే పర్సన్కి తిను మెసేజ్ చేసి, తనకి నాకు మధ్య ఒక పెద్ద డిస్టర్బెన్స్ ఉంది, దాంట్లో కోర్టులో కేసెస్ ఫైల్ అయినాయి, తనకి ప్రీతి పర్సన్కి లావణ్య పర్సన్కి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు, మస్తాన్ సాయి అనే విషయంలో తిను హెల్ప్ చేస్తుందనే సిచ్యువేషన్లో తను తినని కంట్రోల్ చేయాలని చెప్పి తిన పార్ట్నర్కి మెసేజ్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ పార్ట్నర్ అదంతా విని భయపడి తనని ఆ పేజ్లో నుంచి అన్ఫాలో చేయడం జరిగింది, ఆ క్రెడెన్షియల్స్ మార్చడం జరిగింది, ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ వచ్చిన ప్రాజెక్ట్ తన అంటే మిమ్మల్ని దాదాపు హెల్ప్లెస్ గా చేసేసి డిపెండెంట్ గా అయిపోయేలాగా చేయడం, అంతేనా? దిస్ హ్యాపెండ్ 1.5 year ago, not now. దాని తర్వాత మళ్ళీ తను షార్ట్ వే అని చెప్పి కంపెనీ క్రియేట్ చేసింది, ఇట్స్ AI మార్కెటింగ్ కంపెనీ. సో ఆ కంపెనీలో నుంచి కూడా తను ఆ ప్రాజెక్ట్ అంతా, ఆ వెబ్సైట్ మొత్తం సర్వర్ మొత్తం డిలీట్ చేపించేసింది ఆ చేసిన పర్సన్ తోటి. సో ఇలాంటివి చాలా రకరకాలు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతిసారి నా ఫ్రెండ్స్ అందరికీ కంప్లీట్ గా ఫస్ట్ చెప్పు, పేరెంట్స్ కి చెప్పు, సో అందరు చూస్తున్న వాళ్ళకి చెప్పు, యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డ్రగ్స్. yes, I'm so happy for that. I'm really thankful for the rehab that I was in. And see, నాకు రియలైజ్ అయ్యింది, నాకు రియలైజేషన్ ఉంది, I know this is wrong, but I had to do it. I had no choice and I was addicted. At a point నేను అడిక్ట్ అయిపోయాను. అడిక్ట్ అవ్వడం అంటే you couldn't stay, withdrawal symptoms వచ్చేవా? Yes, I used to get sleep paralysis. When I was in rehab, I used to get sleep paralysis each and every day. ఒక గంట సేపు వరకు నేను నిద్ర నుంచి బయటికి రావడానికి used to take so much time for me. And ఒక పాయింట్ ఉంది, లైక్ నా సెల్ఫ్ నేను బెడ్ నుంచి పుష్ చేసుకున్నా కూడా నేను మెలకొచ్చేది కాదు, నాకు నిద్రలోనే నాకు పానిక్ అటాక్స్, స్లీప్ పెరాలిసిస్ అంటే నిద్రలో నుంచి ఇంకా బయటికి లెగడానికి చాలా టైం పడుతుంది. ఐ యూస్ టు గెట్ సో మచ్ ఇన్ మై హెడ్. మిగతా విషయాలన్నీ ఒకవైపు శేఖర్, ఈ దారుణమైన ఈ హ్యాబిట్ బారిన పడేలాగా ఎవరిని చేసినా అది మహాపాపం. ఇలా ఎంతమంది ఉన్నారు తల్లి నీకు తెలిసి? నాకు తెలిసిన తను ఒక అమ్మాయి. బట్ వై షీ నాట్, మీరు కంప్లైంట్ ఇచ్చారు తన మీద ఇప్పుడైనా? సో నా ఫోన్ ఎప్పుడైతే తీసుకుందో ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉన్నాను, నార్సింగ్ పిఎస్కి వెళ్ళాను. సో ఆ రోజు నేను ఎఫ్ఐఆర్ కూడా రాసిచ్చాను, వాళ్ళకి కంప్లైంట్ రాసిచ్చాను, కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి, వాళ్ళకి రాసిచ్చాను. ఎందుకు ఫైల్ చేయలేదు? సో నేను ఆ రోజు వెళ్ళినప్పుడు తన పేరు మీద ఆల్రెడీ ఒక అబ్స్కాన్ కేసు ఉంది, రేప్ కేసు ఉంది. ఆ రేప్ కేసులో
మస్తాన్ సాయి ఇంకా లావణ్య అనే పర్సన్స్ ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగరెట్ తాగుతుంది, అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది. ఆ అమ్మాయికి నీకేం సంబంధము? అసలు తన ఫోన్ నీ ఫోన్ తనని తీసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి పోలీస్ వాళ్ళు నన్ను రిటర్న్ క్వశ్చన్ వేయడం జరిగింది. ఆ రిటర్న్ క్వశ్చన్లో తన అబ్స్కాండ్ ఉంది, నిన్ను అరెస్ట్ చేయమంటావా అని చెప్పి అనడం జరిగింది. సో నేను దాని తర్వాత మళ్ళీ నాకు పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. నేను ఇంకా వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి నా ఫోన్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇంపార్టెంట్. దాంట్లో చాలామంది స్టూడెంట్స్ డేటా ఉంటుంది, నేను రెగ్యులర్గా చేసే నా వ్యాపారాలు అన్ని దాంట్లో ఉంటాయి. సో అట్లాంటివి ప్రైవసీ బ్రీచెస్ అయితే నాకు ఎఫెక్ట్ పడుతుంది, నన్ను సూ చేస్తారు జనాలు. సో అది అవ్వద్దు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఇంకా మీ ఫోన్ అక్కడే ఉందా తన దగ్గరే? టిల్ దట్ సెకండ్ తన దగ్గరే ఉంది. మొన్న ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నా ఫోన్లో ఉన్న వీడియోస్ ప్రీతివి ఆ ఫేక్ అకౌంట్లో పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆ ఫేక్ అకౌంట్ నుంచి తను నాకు మెసేజ్ చేసింది. ఆ ఫేక్ అకౌంట్ అయిపోయిన తర్వాత అది 12 o'clockకి డియాక్టివేట్ అయింది. అసలు అంటే మీ ఫోన్ తన దగ్గర ఉంది, అది తను ఏ విషయమైనా తప్పెవరిదైనా ఒకళ్ళ వీడియోలో ఒకళ్ళు బయట పెడుతున్నారంటే ఎంత ఎలాంటి బుద్ధో అర్థమవుతుంది. బయట పెడుతున్నారని మనకు proof అందరివి లేకుండా తను కూడా ఇలానే చెప్పట్లేదండి. చేస్తుంది. తను నాకు నిన్న మధ్యాహ్నం 1ంటికి నాకు మెసేజ్ చేసింది. ఏమనంటే నేను ప్రీతి వీడియోలు బయట పెడుతున్నాను, ప్రీతి కనుక ఆ మెసేజ్ ఉందా మీ దగ్గర? She texted from Raj Tarun phone బికాస్ షీఈస్ because యూజింగ్ she's తరుణ్ using, ఫోన్, Raj Tarun's phone. పాత నంబర్. యాక్చువల్గా ఆ ఫోన్ ఆవిడ పేరు మీద ప్రూఫ్ ఇచ్చి తీసుకున్నారు ఆ సిమ్ కార్డు. ఎప్పుడైతే వీళ్ళకి డిఫరెన్స్ వచ్చాయో ఈవిడ మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ ప్రూఫ్ ఇచ్చేసి రాస్తాను సిమ్ కార్డ్, కొత్త సిమ్ కార్డ్ తీసేసుకుంది. అంటే ఇంత అసలు ఒక మనిషి ఇంత కాన్స్పిరసీస్ కి పాల్పడాల్సిన అవసరం ఏంటనేది ఇక్కడ పాయింట్. అందరి జుట్టు నా చేతిలో ఉండాలి. సాయి ఫోన్ కూడా అలానే తీసుకుంది. అందరి ఫోన్స్ అందరి పర్సనల్స్ తీసుకుని అందరిని బెదిరించి అందరితో ఆడుకునిద్ది. అంటే అందరు నా దగ్గరే ఉండాలి, అందరు నా మాటే వినాలి, వినకపోతే బ్లాక్మెయిల్స్ అవి పెట్టుకొని. దట్స్ ఆల్. అది విషయం. నేను ఇందాక రాజ్ కూడా చెప్పాడు కదా, అందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని. ఇప్పుడు ఎవరు లేకపోయేసరికి చెప్పులే చేతిలో పెట్టుకుని తిరుగుతుంది. తన చేతులతో తను నాకు పెట్టిన మెసేజ్ అండి. వాట్ డస్ షీ మీన్ బై చెప్పండి ఒకసారి చదవండి. ఆవిడ బెదిరించిన ఆ లైన్ చదవండి. సో బేసిక్గా నేను తన తమ్ముడిలాగా ఫీల్ అవుతుంది అనమాట. నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు రాను. సో దాంట్లో భాగంగానే చెప్పక మరి నాతో ఇష్యూ వద్దు నీకు అంటే టెల్ మీ హూ డిడ్ ఇట్. ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు అండ్ నాతో ఆ ఫేక్ అకౌంట్ నుంచి కాల్ వచ్చిందండి. నాకు కాల్ వచ్చి నాతో మాట్లాడారు. ఆ వాయిస్ ఎవరిది, ఆ పర్సన్ ఎవరు, అండ్ దాని తర్వాత నా ఫోన్, నా డేటా నాకు కావాలి. ఇప్పుడు మీరు ఇచ్చారంటే కనుక నేనేం ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోను నేను మీతోటి. అండ్ రాజ్ తరుణ్ కేసు అయినా కానివ్వండి, మీ కేసు అయినా కానివ్వండి, మేము ఇన్వాల్వ్ అవ్వము. బట్ ఇట్లాంటి టైంలో